ఓం శాంతి. బ్రహ్మబాబా యొక్క 18 అడుగులలో ఇప్పుడు 18వ అడుగు. బ్రహ్మబాబా సమానంగా సంపూర్ణతా పథంలో ప్రతి బ్రహ్మవత్స ఫాలో చేసి సమానంగా అవ్వాలి. ఈరోజు 18వ అడుగు ఆత్మిక దృష్టి మరియు సర్వుల ప్రతి శుభ చింతకులు. బ్రహ్మబాబాలో అనేక గుణాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన గుణం వారి వ్యక్తిత్వంలో ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అది వారి నలువైపులా పవిత్రత వెదజల్లుతూ ఉంటుంది, వాయుమండలాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది మరియు ఇతరుల జీవితాలను మార్చేస్తుంది. దానికి ఆధారము ఆత్మిక దృష్టికోణం. బాబా ఎల్లప్పుడూ ఆత్మిక స్థితిలో ఉంటూ అందరి దేహాలలో ఆత్మని చూసేవారు, అందరినీ సమాన దృష్టితో చూసేవారు, సమానంగా ప్రేమ మరియు సత్కారం ఇచ్చేవారు. బాబా ఎప్పుడూ ఎవరికి అశుభం అమంగళం జరగాలని ఆలోచించేవారు కాదు. ఇతరులకు కూడా వారు ఎల్లప్పుడూ అదే శిక్షణ ఇచ్చేవారు. ఎవరి అకల్యాణం గురించి ఆలోచించవద్దు. నోటితో ఎప్పుడూ అశుద్ధమైన మాటలు మాట్లాడవద్దు. బాబా అందరి శుభచింతకులుగా అయ్యి రాత్రులు నిద్రత్యాగం చేసి వారిని పావనంగా తయారు చేయడానికి, భగవంతుని పరిచయం ఇవ్వడానికి ప్లాన్స్ తయారు చేసేవారు. బ్రహ్మబాబా ఎల్లప్పుడూ అందరికీ ఆత్మిక దృష్టితో చూస్తారు మరియు వ్యర్థమైతే బాబా జీవితంలోనే లేదు. బాబా చెప్తూ ఉంటారు, సంగమ యుగం యొక్క ఒక్కొక్క క్షణం చాలా చాలా విలువైనది. ఎల్లప్పుడూ శివ బాబా స్మృతిలో ఉండాలి మరియు యజ్ఞ సేవ చేస్తూ ఉండాలి. బ్రహ్మబాబా చెప్తూ ఉండేవారు, బ్రాహ్మణ జీవితంలో సంతోషమే జన్మసిద్ధ అధికారము. సదా సంతోషంగా ఉండటమే మహానత. ఎవరైతే ఈ సంతోషం అనే వరదానాన్ని స్థిరంగా ఉంచుకుంటారో వారే మహాన్ ఆత్మలు. కాబట్టి సంతోషాన్ని ఎప్పుడూ వదలొద్దు. సమస్య అయితే వస్తుంది మరియు పోతుంది, కానీ సంతోషం పోకూడదు. ఎందుకంటే సమస్య పరిస్థితి ఇతరుల నుండి వస్తుంది, అది వస్తుంది పోతుంది. కానీ సంతోషం మన వస్తువు. మన వస్తువుని ఎల్లప్పుడూ మనతోడే ఉంచుకోవాలి. అందుకని శరీరం వదిలేసినా కానీ సంతోషాన్ని వదిలేయొద్దు. బ్రహ్మబాబా చెప్తుండేవారు, మనీ డౌన్ అయ్యేదే ఉంది మరియు మీ మనీ చాలా విలువైనది. ఏ విధంగా అయితే ఆరంభంలో న్యూస్ పేపర్లలో వచ్చేది ఓం మండలి రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని, సంపాదనకు సాధనం ఏమీ లేకుండే. బ్రహ్మబాబాతో పాటు ఒకరిద్దరు సమర్పితమయ్యారు మరియు న్యూస్ పేపర్లో వచ్చింది రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని. ఇప్పుడు కూడా నలువైపులా ఈ స్థూల అలజడి జరుగుతుంది. అప్పుడు మీరు న్యూస్ పేపర్లో వేయాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర న్యూస్ పేపర్ వాళ్ళే వస్తారు, వాళ్ళే స్వయం వేస్తారు, టీవీలో చూపిస్తారు బ్రహ్మకుమారి రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని. ఎందుకంటే మీ ఫేసెస్ మెరుస్తూ ఉంటాయి. ఏం జరిగినా సరే, దినంలో తినడానికి రొట్టె దొరకకున్నా సరే, సదా భర్పూరత మరియు సంతుష్టత ఉండాలి. ఓం శాంతి.